ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం మార్చ్ టోటల్గా మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకు జరిగినటువంటి అంశాలు ఇదివరకు క్లాస్లో చేశాను. సో ఇప్పుడు 16th నుంచి 31st వరకు జరిగినటువంటి అంశాలతో పాటు మనకి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఆ రోజు ఇంపార్టెన్స్, ఆ డే ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి, ఇవి మొత్తం మార్చ్ మొత్తానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు క్లాస్లో చూద్దాము. సో ఫస్ట్ మనకి మార్చ్లో దాదాపు చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. సో వాటి యొక్క ఆ డే అండ్ ఆ డేట్, దాని యొక్క థీమ్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇదివరకు క్లాస్లో చెప్పినవే ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ మార్చ్ మనకి జీరో డిస్క్రిమినేషన్ డే. దానికి థీమ్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్స్ అనేటువంటిది దాని యొక్క థీమ్. నెక్స్ట్ 3rd మార్చ్ మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. దాంట్లో భాగంగా దాని యొక్క థీమ్ వచ్చేసి ఈసారి 2024కి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇంక ఇవన్నీ మీరు యాజ్ ఇట్ ఈస్గా థీమ్స్ నేర్చేసుకోవడమే, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు. జస్ట్ ఒకసారి రీడ్ చేస్తా, మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయడమే. ఎట్లా గుర్తుండాలి అని అంటే ఎక్కువసార్లు చదువుకోవడం ద్వారా మనకి గుర్తుంటుంది, రైట్. 8th మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది 8th మార్చ్ మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అదే కనుక నేషనల్ ఉమెన్స్ డే అయితే మనకి ఇండియాకి సంబంధించి February 13th, ఆ రోజు సరోజిని నాయుడు గారి బర్త్డే సందర్భంగా February 13th నేషనల్ ఉమెన్స్ డే చేసుకుంటాము. 8th మార్చ్ ఏమో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. నెక్స్ట్ 15th మార్చ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. మనకి వినియోగదారులకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి రోజు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 15th మార్చ్. ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ కోసం కూడా ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ అనేది థీమ్. నెక్స్ట్ 16th మార్చ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే. టీకాలకు సంబంధించినటువంటి దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. దాని యొక్క థీమ్ ఈ ఇయర్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేటువంటి థీమ్. అదేవిధంగా 18th మార్చ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్లో మనకి దానికి సంబంధించినటువంటి థీమ్ ఇది. అదేవిధంగా 20th మార్చ్కి సంబంధించినటువంటి ఏంటి డే అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. మనము ఈరోజు 20th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగానే ఈసారి కూడా మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారంగా కూడా టాప్లో ఎవరుంటారు ఇట్లాంటివి చూసుకోవాలని చెప్పాం కదా. అట్లా మనకి దానికి కోడ్ FDI అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఫిన్లాండ్ ఫస్ట్, తర్వాత డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్. ఇవి 3 కూడా మనకి 1, 2, 3 హ్యాపీయెస్ట్ కంట్రీస్లో, రైట్. ఫిన్లాండ్ అనేది గత 7 సంవత్సరాలుగా ఫిన్లాండే కంటిన్యూ అవుతుంది, రైట్. ఇది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ 20th మార్చ్ ఆ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారంగా ఇవి. మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 126 అనేది ఇండియా ర్యాంక్ సేమ్ ఉందన్నమాట, చేంజ్ ఏమీ అవ్వలేదు. దాని యొక్క థీమ్ ఇయర్ వచ్చేసి రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్ అనేది దాని యొక్క థీమ్. నెక్స్ట్ 21st మార్చ్ వరల్డ్ ఫారెస్ట్రీ డే. మనకి అటవీ దినోత్సవం అంటాము. దాని యొక్క థీమ్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏం చేయండి అంటే రోజు 1 లేదా 2 కంపల్సరీగా డేట్స్ అండ్ ఆ డే దాని యొక్క థీము అట్లా బై హార్ట్ చేయండి. అట్లా ఒక 1 వీక్ అట్లా పెట్టుకోండి, కంప్లీట్గా అయిపోతుంది, రైట్. నెక్స్ట్ 22nd మార్చ్ మనకి వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే దాని యొక్క థీమ్ వచ్చేసి వాటర్ ఫర్ పీస్. అదేవిధంగా 23rd మార్చ్ వరల్డ్ మెటీరియలాజికల్ డే, వాతావరణ దినోత్సవం అంటాము. దాని యొక్క థీమ్ ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్.
24th మార్చ్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే, క్షయ దినోత్సవము, టీబీకి సంబంధించిన టీబీ డే. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేటువంటి థీమ్. 24th మార్చ్ వరల్డ్ కబడ్డీ డే, దాంట్లోనే భాగంగా మనకి ఈసారి ఒకే రోజు ఎక్కువ మొత్తంలో హర్యానాలో ఎక్కువ మొత్తంలో కబడ్డీ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసినందుకు గాను అవార్డు కూడా వచ్చింది. రైట్, వరల్డ్ కబడ్డీ డే సందర్భంగా క్రియేటెడ్ బై మెన్ పర్ఫెక్టెడ్ బై ఉమెన్ అనేది థీమ్. ఇది 2 years అవుతుంది స్టార్ట్ చేసి. 26th మార్చ్ ఎపిలెప్సీ అవేర్నెస్ డే, దీన్ని పర్పుల్ డే అని కూడా అంటాం మనం. పర్పుల్ డే మూర్ఛ వ్యాధి అంటే దానికి సంబంధించినటువంటిది, దాని యొక్క అవగాహన కలిగించేటువంటి రోజు. లెట్స్ టాక్ అబౌట్ ఎపిలెప్సీ అనేది మనకి ఆ రోజు యొక్క థీమ్ 26th మార్చ్కి సంబంధించి. 27th మార్చ్ వరల్డ్ థియేటర్ డే, అంటే రంగస్థల దినోత్సవం అనమాట. థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేటువంటి థీమ్ తోటి ఈసారి వచ్చింది. 30th మార్చ్ మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్, వేస్ట్కి సంబంధించి. దీనికోసం మనకి ఇది బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. ఏంటంటే ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో రోజు దాదాపుగా 1 బిలియన్ మీల్స్ అనేవి ప్రతిరోజు కూడా వేస్ట్ చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో హౌస్ హోల్డ్స్ 60% ఆఫ్ ఫుడ్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చినటువంటి రిపోర్టు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ 30th మార్చ్. యాక్చువల్గా దానికి పర్టికులర్ థీమ్ అంటే ఏం లేదు, కానీ ఓవరాల్గా లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ టు బిల్డ్ ఎ వరల్డ్ వేర్ వేస్ట్ ఈజ్ మినిమైజ్డ్, రిసోర్సెస్ ఆర్ వాల్యూడ్ అండ్ అవర్ ప్లానెట్ థ్రైవ్స్ అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా మీరు రోజు 1 లేదా 2 అట్లా డేస్ అండ్ దాని యొక్క థీము గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ఇయర్కి మొత్తానికి కూడా ఈ 2024లో వచ్చే డేస్, వాటి యొక్క థీమ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. రైట్, నెక్స్ట్ వార్తల్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఈ 15 daysలో ఉన్నటువంటి పర్సన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వివిధ పదవుల ద్వారా కానివ్వండి, లేదంటే అవార్డుల ద్వారా కానివ్వండి, ఎలాగైనా సరే ఈ మధ్య కాలంలో మనకి వార్తల్లో వచ్చినటువంటి వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాము. మనకి పాలస్తీనాకు సంబంధించినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎన్నికయ్యారు ముస్తఫా గారు, మహమ్మద్ ముస్తఫా. సో అందుకని చెప్పేసి వచ్చారు. సో పాలస్తీనాకు సంబంధించి మనకి అబ్బాస్ అధ్యక్షుడిగా ఉన్నారు. రైట్, ప్రెసిడెంట్ అబ్బాస్ ఉన్నారు. సో పిఎం ముస్తఫాని ఎన్నిక చేశారు. అదొక ఫస్ట్ పాయింట్. అదేవిధంగా 1 nation 1 election, మనకి జమిలీ ఎన్నికలను కూడా అంటాము, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాము. దేశం మొత్తానికి కూడా ఒకేసారి ఎలక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్. 1 nation 1 electionకి ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. సో ఆ కమిటీ ఎవరు అని అంటే, కమిటీ హెడ్ ఎగ్జామ్లో మనకి అడగొచ్చు, రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు. రీసెంట్గా ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో దాదాపుగా అనుకూలంగానే ఇచ్చింది. ఇంకా ఇది ఒకటి బేస్ చేసుకునే కాదు, తర్వాత లా కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తుంది. అవన్నీ బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ ఉంటుంది. కానీ మనకి 1 nation 1 election కమిటీకి చైర్మన్గా లేదంటే హెడ్గా ఎవరున్నారని క్వశ్చన్ అడగొచ్చు, రామ్నాథ్ కోవింద్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షీనా రాణి అనేటువంటి ఆవిడ కూడా వార్తల్లో ఉన్నారు. ఆవిడ ఎవరు అంటే, మనము అంతకుముందు మిషన్ దివ్యాస్త్ర గురించి డిస్కస్ చేసినాము. అగ్ని 5కి సంబంధించి, అగ్ని 5 మిసైల్కి సంబంధించి దాంట్లో స్పెషల్ టెక్నాలజీ అనేది ఈసారి ఇంక్లూడ్ చేశారు. MIRV టెక్నాలజీ అనేది మల్టిపుల్గా ఒకేసారి టార్గెట్స్ని పెట్టేటువంటి టెక్నాలజీ. MIRV టెక్నాలజీ యూజ్ చేసినటువంటి మిషన్ దివ్యాస్త్ర అగ్ని 5, దాంట్లో మనకి హైదరాబాద్ బేస్డ్ DRDOకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి మిషన్ దివ్యాస్త్రకు సంబంధించినటువంటి లేడీ వచ్చేసి షీనా రాణి గారు. అందుకని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. సో కంపల్సరీగా షీనా రాణి అనగానే మీకు అగ్ని 5 మిషన్ దివ్యాస్త్రకు సంబంధించినటువంటి అంశం గుర్తు రావాలి. నెక్స్ట్ ఉదయ్ భాటియా, మానసి గుప్తా, వీళ్ళిద్దరికీ కూడా డయానా అవార్డు అనేది వచ్చింది. డయానా అవార్డు అనేది మామూలుగా సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు. సో ఉదయ్ భాటియా అండ్ మానసి గుప్తా ఈ డయానా అవార్డు పొందడంతో మనకి వార్తల్లో ఉన్నారు. రైట్, నెక్స్ట్ రష్యా ప్రెసిడెంట్గా మనకి పుతిన్ మళ్ళీ ఎన్నికైనారు. ఇది ఈయనకి 5th టైం, 5వసారి ఎన్నికైనారు. అక్కడ మన రష్యా అధ్యక్ష ఎన్నికలు ఎన్ని ఇయర్స్కి ఉంటుంది అని అంటే 6 years ఉంటుంది. వాళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది అని అంటే 6 years టర్మ్ ఉంటుంది. 5th టైం ఈయన మళ్ళీ ఎన్నికైనారు. రైట్, ఇది రష్యా ప్రెసిడెంట్కి సంబంధించి. ప్రసార్ భారతి న్యూ చైర్మన్, ప్రసార్ భారతికి కొత్త చైర్మన్ వచ్చారు. అందుకని చెప్పేసి వార్తల్లోకి వచ్చారు. డైరెక్ట్గా ఇవన్నీ ఇంకా ఫ్యాక్ట్సే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడమే. రైట్, ప్రసార్ భారతి న్యూ చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ గారు ప్రసార్ భారతికి కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి CBSEకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా రాహుల్ సింగ్ ఎన్నికైనారు.
నెక్స్ట్ రష్యాకి సంబంధించి ఇందాక ప్రెసిడెంట్ గురించి చూసాము. అదేవిధంగా అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు రష్యా, మనకి రష్యాకి ప్రతి కంట్రీకి కూడా ఇండియన్ అంబాసిడర్స్ ఉంటారు కదా, అట్లా రష్యాకి వినయ్ కుమార్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో అతను కూడా వార్తల్లో ఉన్నారు. ఇవి కొంతమంది పర్సన్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా సంగీత కళానిధి అవార్డు అనేటువంటిది మనకి ఈసారి ఎవరికి వచ్చింది అనేది అడుగుతారనమాట. సో సంగీత కళానిధి అవార్డు కృష్ణ, మాడభూసి కృష్ణ, ఈయనకి సంగీత కళానిధి అవార్డు వచ్చింది. అదేవిధంగా మనకి 33వ సరస్వతి సమ్మాన్ అవార్డ్స్ అనేవి ప్రభావర్మ అనే అతను మలయాళీ, ఈయన రాసినటువంటి రౌద్ర సాత్వికం అనేటువంటి వర్క్కి మనకి మలయాళం చెందినటువంటి వ్యక్తి సరస్వతి సమ్మాన్ అవార్డ్స్ అనేది వచ్చింది. పేరు ఇంపార్టెంట్, ప్రభా వర్మ గారు, రౌద్ర సాత్వికం, రైట్. 2023కి గాను ఈ అవార్డు ఇప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్, ఈయన మనకి COP28 జరిగినప్పుడు దానికి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్, ఆయనకి సెరావీక్ లీడర్షిప్ అవార్డు అనేటువంటిది వచ్చింది. మనకి ఎనర్జీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఇది సెరావీక్ లీడర్షిప్ అవార్డు అనేది ఎవరికి వచ్చిందని అడుగుతారు డైరెక్ట్గా, డాక్టర్ సుల్తాన్ అల్ జబేర్. తర్వాత డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ అనేది మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించింది. టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ లాంటిది డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు అనేది, దానికి నీరజ్ మిట్టల్ ఎన్నికైనారు, రైట్. అదేవిధంగా మీకు నీరజ్ మిట్టల్ అనగానే పేరు ఇంకొకటి మనకి సునీల్ భారతి మిట్టల్ కూడా గుర్తు రావాలి. ఆయన కూడా అంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము, అతనికి కూడా అవార్డు వచ్చింది, బ్రిటన్కి సంబంధించినటువంటి అవార్డు, రైట్. నెక్స్ట్ వియత్నాం ప్రెసిడెంట్ వో వాన్ థుయాంగ్, ఈయన రాజీనామా చేశారు, రైట్. రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. వియత్నాం ప్రెసిడెంట్ వో వాన్ థుయాంగ్ రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ మహారాష్ట్ర గౌరవ అవార్డు అనేది ఉమా రైలే గారికి వచ్చింది. డైరెక్ట్గా అవార్డ్స్ వాళ్ళ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర గౌరవ అవార్డు ఉమా రైలే. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావ్ ఎన్నికైనారు. ఆయన సెంట్రల్ బ్యాంక్కి ఎండీగా ఉండే అతను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైనారు ఎంవి రావ్. ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి మనకి నవీన్ జిందాల్ ఎన్నికైనారు. అదేవిధంగా మైకేల్ టెలగ్రాండ్, ఈయనకి అబెల్ ప్రైజ్ వచ్చింది. ఇతను ఫ్రెంచ్కి చెందినటువంటి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. అబెల్ ప్రైజ్ అనేది మనకి గణిత శాస్త్రంలో ప్రతిభ చూపించిన వాళ్ళకి ఇస్తారు. సో మైకేల్ టెలగ్రాండ్ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్తకి ఈసారి వచ్చింది ఇతనికి, రైట్. కమల్ కిషోర్, ఈయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇతన్ని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి స్పెషల్ రిప్రజెంటేటివ్ లాగా, స్పెషల్ అడ్వైజర్ లాగా ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి స్పెషల్ రిప్రజెంటేటివ్ కింద కమల్ కిషోర్ని ఇండియా నుంచి ఎంపిక చేశారు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవి మామూలుగా పర్సన్స్ వార్తల్లో ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ వాటికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి కనిపిస్తున్నటువంటి కంట్రీస్ అవి ఎందుకు వార్తల్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాము, రైట్. సో దాంట్లో మనకి ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే బ్రెజిల్లో ఈ మధ్య జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, మనకి బ్రెజిల్కి సంబంధించి ఇండియా అండ్ బ్రెజిల్ మధ్య 2+2 ఒప్పందం అనేది కుదిరింది, రైట్. 2+2 ఒప్పందం ఇన్ ద సెన్స్ 2+2 మీటింగ్ అంటారు. యాక్చువల్గా అవి మనకి ఇంతకుముందు క్వాడ్ కంట్రీస్ తోటి, అంటే యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్కి, ఈ మధ్య బ్రిటన్ కూడా యాడ్ అయింది, ఇప్పుడు బ్రెజిల్కి. దీంట్లో ఏం చేస్తారంటే 2+2 అంటే ఇరు కంట్రీస్ మధ్య ఫారిన్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క మీటింగ్ అనమాట, హై లెవెల్ మీటింగ్. దీనికి రీసెంట్గా ఇండియా బ్రెజిల్ 2+2 మీటింగ్ అనేది జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ కరీబియన్ ఐలాండ్స్ చూసుకుంటే ఇవి ఎక్కువగా మనకి రీసెంట్ టైమ్స్లో వార్తల్లో ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి హైతీకి సంబంధించి, రైట్. పక్కనే డొమినికన్ రిపబ్లిక్గా ఉంటుంది. ఈ హైటీలో చాలా గొడవల కారణంగా ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు.
దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని రెస్క్యూ చేయడానికి అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్కి తరలించేటువంటి ఒక ఆపరేషన్ కూడా మనం చూసాము, ఆపరేషన్ ఇంద్రావతి. చాలా ఇంపార్టెంట్. ఇంద్రావతి అనేటువంటి రివర్ పేరు మీద పెట్టినారు. ఆపరేషన్ ఇంద్రావతి అనేది దేనికి సంబంధించిందంటే హైతీలో ఉన్నటువంటి ఇండియన్స్ని రెస్క్యూ చేసి పక్కన ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్కి పంపించేటువంటి ఆపరేషన్. రైట్, అందుకు కూడా మనకి ఇదంతా కూడా వార్తల్లో ఉంది ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మనకి ఫిన్లాండ్ నాటో రీసెంట్గా మనకి లాస్ట్ 32nd కంట్రీగా మనకి స్వీడన్ జాయిన్ అయిందని తెలుసు. అదేవిధంగా ఫిన్లాండ్ కూడా మనకి నాటోలో డయానా అనేటువంటి నాటోకి సంబంధించినటువంటి డయానా అనేటువంటి ఒకటి ఉంటుంది. దాన్ని డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఫర్ ద నార్త్ అట్లాంటిక్ ప్రోగ్రామ్ అంటారు. సో దాంట్లో జాయిన్ అయ్యింది ఫిన్లాండ్, అందుకని చెప్పేసి వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మనకి రష్యా అండ్ బెలారస్ ఈ రెండు కంట్రీస్కి చెందినటువంటి అథ్లెట్స్ని ప్యారిస్ ఈ 2024లో జరగనున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్టింగ్ ఓపెనింగ్ సెరమనీకి అలో చేయట్లేదు అనేటువంటిది ఇంకొక వార్త, రష్యా అండ్ బెలారస్కి సంబంధించి. అదేవిధంగా మనం ఇంకా చూసినట్టయితే ఇక్కడ బల్గేరియా ఉంటుంది, బ్లాక్ సీకి బోర్డరింగ్గా. బల్గేరియా కంట్రీలో రీసెంట్గా MV రుయన్ అనేటువంటి ఒక షిప్, ఈ బల్గేరియా కంట్రీకి సంబంధించినటువంటి షిప్ని సముద్ర దొంగలు, సోమాలియాకి చెందినటువంటి సముద్ర దొంగలు హైజాక్ చేసినారు. సో ఇండియా కాపాడింది, రైట్, వాళ్ళని సేఫ్గా. అదేవిధంగా మనం రీసెంట్గా నిన్న కూడా చూసాము, మనకి పాకిస్తాన్ నేషనల్స్ని కాపాడింది, ఇరాన్కి చెందినటువంటి ఒక షిప్ని కాపాడింది ఇండియా నేవీ. రైట్, తర్వాత ఇంకా చూసినట్టయితే నేపాల్ కూడా మనకి మధ్య వార్తల్లో ఉంది. దేనికోసం అనంటే పోఖారా అనేటువంటిది గండకి ప్రావిన్స్లో ఉంటుంది. పోఖారా అనేది నేపాల్ యొక్క కొత్త టూరిజం క్యాపిటల్ కింద మనకి చెప్పారనమాట, అందుకోసం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఇంకా చూసినట్టయితే మనకి యూరోపియన్ యూనియన్లో మేజర్గా చాలా ఇంపార్టెంట్ అంశం జరిగింది. ఏంటిదనంటే యూరోపియన్ యూనియన్ మొట్టమొదటిసారిగా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా చూడాలి అని అంటే ఈసారి ఏఐకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా మనకి ఏఐకి సంబంధించినటువంటి రిస్క్లు, వాటి యొక్క ఛాలెంజెస్కి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని కూడా చేసింది. సో ఏఐకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ మనకి EU చేసింది, అదేవిధంగా UNGA యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా చేసింది. ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇంకా మనకి చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత చూసినట్టయితే కనుక ఇండెక్స్లకు సంబంధించి కూడా చూసినట్టయితే మనకి గ్లోబల్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీంట్లో ర్యాంక్ ఎంత వచ్చింది అని అడుగుతారు. ఇండియాకి సంబంధించి 134 ర్యాంక్ వచ్చింది. ఇది గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే UNDP రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 134 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి హ్యాపీనెస్ ఇండెక్స్లో అయితే 126 ర్యాంక్ వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా మనకి న్యూజిలాండ్ చూసినట్టయితే న్యూజిలాండ్లో ఈ సిగరెట్స్ అంటాం కదా, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, వాటిని బ్యాన్ చేస్తూ మనకి వార్తల్లోకి వచ్చింది. రైట్, నెక్స్ట్ స్టేట్స్కి సంబంధించి చూసినట్టయితే కొన్ని స్టేట్స్, ఎందుకంటే ఓన్లీ 15 డేస్ సంబంధించినటువంటి కాబట్టి కొంత సమాచారమే ఉంటుంది, ఈజీగా రివిజన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశంలో ఒకటి ఏంటిదంటే మనకి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా బ్యాటరీ స్టోరేజ్కి సంబంధించినటువంటి గిగా ఫ్యాక్టరీ అనేది జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఫార్ములా 4 రేసింగ్ అనేటువంటిది కూడా మొట్టమొదటిసారిగా మనకి దాల్ లేక్ పక్కన చేశారు. అది ఇంకొక అంశం. ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ల్యాండ్ కొనడానికి 2.5 acres ల్యాండ్ కొనడానికి అప్రూవల్కి ఒక స్టేట్ ఫస్ట్ అప్రోచ్ అయింది. ఆ స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర.
రైట్, గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ ఇవ్వడానికి అప్రూవ్ చేసుకుంది. రైట్, అది ఒక పాయింట్. ఇది గిగా ఫ్యాక్టరీ ఒకటి, అదేవిధంగా ఫార్ములా 4 రేసింగ్ అనేటువంటిది కూడా ఒక పాయింట్. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. ఇంకా మనకి ఢిల్లీకి సంబంధించి చూసినట్టయితే ఆయుర్వేద కేఫ్, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆయుర్వేద కేఫ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు న్యూఢిల్లీలో. దానికి సోమా అని పేరు పెట్టారు. అదేవిధంగా న్యూఢిల్లీలోనే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నవసేనా భవన్ అనేటువంటి కొత్త హెడ్ క్వార్టర్స్, పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ దానికి, అది కూడా న్యూఢిల్లీలోనే రీసెంట్గా రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అని అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి యునెస్కోలో టెంటేటివ్ లిస్ట్లో మనకి ఒక ఆరు అంశాలు అనేవి రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. లైక్ గ్వాలియర్ ఫోర్ట్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ 6 లిస్ట్ అనేది చూడండి. మధ్యప్రదేశ్కి సంబంధించి అవి టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. రైట్, అదేవిధంగా మనకి ఈ భోపాల్కి చెందినటువంటి ఒక చాలా అతి తక్కువ వయసు గల 2.5 years ఏజ్ ఉన్నటువంటి సిద్ధి మిశ్రా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కినటువంటి ఘనత, అతి చిన్న వయసులో ఎక్కినటువంటి ఘనత కూడా సాధించారు. ఆమె కూడా భోపాల్కి చెందినటువంటి వ్యక్తి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశాలలో ఒకటేమో జమ్మూ కాశ్మీర్లో ప్లేస్, అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ని పేరు మార్చాలి. ఎవరి పేరు మీదుగా అంటే నానా జగన్నాథ్ శంకర్ సేత్ ఈయన పేరు మీదుగా, ఆయనని ఆర్కిటెక్ట్ ఆఫ్ ముంబై అంటారు, ముంబై యొక్క నిర్మాతగా వ్యవహరిస్తారు. సో అతని పేరు మీదుగా ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ని పేరు మార్చాలని చెప్పేసి మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి లెటర్ పెట్టిందనమాట. అందుకని చెప్పేసి అది కూడా మనకి వార్తల్లో ఉంది. ఇంకా చూసినట్టయితే మనకి రాజస్థాన్కి సంబంధించి మనకి ఫార్మర్స్కి ఫ్రీగా మిల్లెట్స్కి సంబంధించినటువంటి సీడ్స్ ఇచ్చినటువంటి రాష్ట్రంగా మనకి రాజస్థాన్ ఉంది. ఓకేనా, తర్వాత అదేవిధంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో మనకి రీసెంట్గా ఇస్రోకి చెందినటువంటి పుష్పక్ అనేటువంటి రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ని లాంచ్ చేశారు కర్ణాటక నుండి. అదొక అంశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కేరళ కోస్ట్లో మనకి బ్రుసుతోవా ఒక డీప్ సీ ఐసోపాడ్ అంటాము, దాని పేరు బ్రూస్తోవా, ఇస్రో అని పెట్టారు. రైట్, ఇస్రోకి అంటే ఇస్రో గౌరవార్థకంగా బ్రూస్తోవా ఇస్రో అని పెట్టారు. అది మనకి కేరళ కోస్ట్లో కనిపించింది. అదేవిధంగా మనకి ఇంకా చూసినట్టయితే తమిళనాడులో చూసినట్టయితే కజువెలి వాటర్ షెడ్ రీజియన్ అనేటువంటిది కజువెలి వాటర్ షెడ్ రీజన్ అనేది మనకి వరల్డ్స్ మాన్యుమెంట్స్ ఫండ్ వాచ్ అనేటువంటి దానికి 2025 దానికి ఎన్నికైంది తమిళనాడు నుంచి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే పాండవుల గుట్ట, మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్. ఇది తెలంగాణలో మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్గా మనకి పాండవుల గుట్ట అనేటువంటిది జయశంకర్ భూపాల్పల్లిలో ఉంది. దాన్ని గుర్తించారు మొట్టమొదటి జియో హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి పాండవుల గుట్ట. నెక్స్ట్ ఒడిస్సాలో మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం అనేది వచ్చింది, ఒడిస్సా భువనేశ్వర్లో వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ చూసినట్టయితే మనకి దేశంలోనే మొట్టమొదటి పామ్ ఆయిల్ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్. రైట్, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. అంతకుముందు కూడా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి చాలా చూసాం, సెలా టన్నెల్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి వాటిల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో రావడం జరిగింది. ఇంకా జార్ఖండ్లో చూసినట్టయితే జార్ఖండ్లో మనకి ట్రైబల్ కల్చర్కి సంబంధించి ఒక ఒక సెంటర్ ఫర్ ట్రైబల్ అనే దాన్ని శంకుస్థాపన చేశారు. ఓకేనా, రైట్. సో ఇవి మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా
వార్తల్లో ఉన్నటువంటి అంటే జస్ట్ ఈ 15 డేస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా 1 or 2 ఏమైనా ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్లో కూడా చూద్దాము వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఇట్లా మీరు ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్తున్నప్పుడు ఇట్లాంటి మ్యాప్స్ మీరు దగ్గర పెట్టుకోండి. కంపల్సరీగా ఒక స్టేట్ వస్తే అక్కడే యాడ్ చేసుకుంటూ పోండి. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేటప్పటికి చాలా కాంప్రహెన్సివ్గా అంతా కూడా కవర్ అవుతుంది. రైట్. సో ఇది మన ఈరోజు క్లాస్ అనమాట. సో ఒక్కసారి ఫాస్ట్గా చూస్తే ఇట్లా ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా థీమ్ అంతా కూడా ఒక చోట ఉంది కాబట్టి ఇట్లా రివిజన్ చేసుకోండి. కంపల్సరీగా యూజ్ అవుతుంది ఎగ్జామ్కి. థీమ్స్తో కూడా అడుగుతున్నారు ఈ మధ్య. సో ప్రతిదానికి కూడా మీరు థీమ్స్ బై హార్ట్ చేయండి. ఇంకా పర్సన్స్, అదేవిధంగా మనకి వరల్డ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇవి, ఇంకా ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్ వైజ్గా ఇది. ఇంకా మనకి కొన్ని యాప్స్ ఇట్లాంటివి కూడా రీసెంట్గా చూసాము. అందులో భాగంగా ఒకటి సఖీ అనేటువంటి యాప్. సఖీ యాప్ దేనికోసం అని అంటే గగన్యాన్కి సంబంధించింది. రైట్. గగన్యాన్ క్రూ ఉంటారు కదా, గగన్యాన్ అనగానే మానవ సహిత అంతరిక్ష యానం కదా. సో వాళ్ళకి ఇండియాతో కమ్యూనికేషన్ ఉండడానికి, అదేవిధంగా వాళ్ళకి డైట్ కానివ్వండి ఇంకా అవన్నీ కూడా చూడడానికి యూజ్ చేసేటువంటి ఒక యాప్ సఖీ అనేటువంటిది మనకి ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక యాప్ గగన్యాన్ అనేది. అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో, లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా ఎక్కువ యాప్స్ని తీసుకొచ్చింది. అవి కూడా ఇంపార్టెంట్. అందులో ఒకటి మనకి KYC యాప్ అనేటువంటిది, అంటే నో యువర్ క్యాండిడేట్ అనేటువంటి యాప్. ఎలక్షన్లో నామినేట్ అంటే నిలబడేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి యాప్ KYC యాప్, నో యువర్ క్యాండిడేట్ యాప్ అనేది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి కొత్త రిఫార్మ్ కూడా ఏంటి అని అంటే ఈసారి 85 years అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వృద్ధులకి, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి 40% పైన అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వైకల్యం ఉన్నటువంటి వికలాంగులకి, వీళ్ళకి ఇంటి నుంచి ఓటు వేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా వీళ్ళకి ఇదంతా మానిటర్ చేసుకోవడానికి ఒక యాప్ కూడా తీసుకొచ్చినారు, సాక్ష్యం యాప్ అనేటువంటిది. సాక్ష్యం యాప్, సాక్ష్యం పోర్టల్. ఇట్లా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా అంశాలలో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ యాప్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా చూసినట్టయితే మనకి PM సూరజ్ పోర్టల్ అనేది కూడా వచ్చింది. ఏంటి దేనికోసం అంటే ఈ PM సూరజ్ పోర్టల్లో మనకి SC STకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక చోట ఉంటాయన్నమాట. అది PM సూరజ్ పోర్టల్కి సంబంధించి. సో దట్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు దేనికి ఎలిజిబుల్, అసలు ఏంటి, వాళ్ళకి ఏమి ఉన్నాయని చూసుకోవడానికి యూజ్ అవుతుంది PM సూరజ్ పోర్టల్కి సంబంధించి. రైట్. సఖీ, అదేవిధంగా ఈ సాక్ష్యం యాప్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో వార్తల్లో ఉన్నటువంటి అంశాలు. ఇంకా చెప్పాలంటే మనకి ఇండియా ఇథనాల్ 100ని కూడా సేల్ చేస్తూ మనకి వార్తల్లోకి వచ్చిందనమాట. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మేజర్గా ఇవన్నీ సేల్ చేయడానికి టోటల్గా 183 ఆయిల్ అవుట్లెట్స్ని పెట్టింది. రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే సెప్టెంబర్ 17ని మనకి హైదరాబాద్ లిబరేషన్ డే, విమోచన దినం లేదంటే విముక్తి దినంగా అట్లా హైదరాబాద్ లిబరేషన్ డేగా మనకి సెప్టెంబర్ 17ని హైదరాబాద్ని ఆపరేషన్ పోలో ద్వారా విలీనం చేసినారు ఇండియన్ యూనియన్లో. సో అందులో భాగంగా సెప్టెంబర్ 17ని హైదరాబాద్ లిబరేషన్ డేగా కూడా మనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. రైట్. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే మనకి జన్ సమర్థ్ పోర్టల్ని, అదేవిధంగా మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్ సంబంధించినటువంటి ఇవి రెండింటిని కూడా మెర్జ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. సో అదొక అంశము. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే ఎకానమీకి సంబంధించి చూసినట్టయితే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. ఇది ఒక కొత్త T+0 అనేటువంటి సెటిల్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చింది. T+0 సెటిల్మెంట్ అంటే విత్ ఇన్ ఆ డేనే ట్రేడ్ జరిగినటువంటి అమౌంట్ ఎక్స్చేంజెస్ అనమాట T+0.
రైట్. అంతకుముందు T+1 2 అట్లా ఉండేవి, అంటే వితిన్ 1 డే, వితిన్ 2 డేస్ అట్లా. ఇప్పుడు T+0 అంటే వితిన్ నో టైమ్ అని అర్థం, రైట్. ఇది సెబీకి సంబంధించినటువంటి T+0 సెటిల్మెంట్ సిస్టమ్ అని అంటే సెబీకి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇంకా మనకి చూసినట్టయితే కనుక రైట్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా 2023 అనేది మనకి హాటెస్ట్ ఇయర్గా కూడా వార్తల్లోకి వచ్చింది, రైట్. ఇవన్నీ కూడా మనకి ఈ 15 డేస్లో జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశాలు, రైట్. ఇది ఈరోజు మన క్లాస్. ఇంకా ఏమైనా 1 or 2 మిస్ అయి ఉంటే కనుక అవి ఒకసారి వీలైతే రివిజన్ చేసుకోండి, లేదంటే మనము నెక్స్ట్ క్లాస్లో కూడా యాడ్ చేసి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము, రైట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా రేపటి నుంచి క్లాస్ మళ్ళీ ప్రతిరోజు 6 o'clock రెగ్యులర్గా యాజ్ యూజువల్గానే లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.